ఈ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్న బస్సు బయలుదేరింది. ఇందులో 38 మంది పెద్దలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. అంటే సుమారు 40 మందితో బయలుదేరిన ఈ బస్సు 9:30కి హైదరాబాద్లో ప్రారంభమైంది. సో ఒక్కొక్క చోట స్టేజెస్లో ఆపుకుంటూ వెళ్తోంది. కర్నూలు రీచ్ అయిన తర్వాత కర్నూలు జిల్లా కొల్లూరు మండలం చిన్న టేకూరు అనే గ్రామం దగ్గర ఒక బైకర్ని బస్సు గుద్దిందా లేకపోతే బస్సే బైకర్ని గుద్దిందా తేలాలి. కానీ ఆ బస్సు ఫ్యూయల్ ట్యాంక్కి డైరెక్ట్గా హిట్ అయింది. లేకపోతే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇది ఓల్వో బస్సు, ఏసీ ఓల్వో బస్సు. అనేక బస్సులు ఓల్వో బస్సులు ఉంటాయి, అధునాతనమైన టెక్నాలజీ ఉన్న బస్సులు. అంటే ఇందులో ఏసీ, నాన్ ఏసీ బస్సులు ఉంటాయి. నాన్ ఏసీ బస్సు అంటే కొంత అవకాశం ఏంటంటే విండోలు తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఏ కాలమైనా సరే కొంతమంది విండోలు తీసుకుని ప్రయాణిస్తారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇంత తీవ్రత ఉండే అవకాశం ఉండదు. అంటే అలర్ట్ అవ్వడానికి కొంత టైం ఉంటుంది. ఒకసారి క్లోజ్డ్ ఏసీ ఓల్వో బస్సులో అసలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. బస్సు సుమారుగా ఆ టైంలో ప్రమాదం జరిగింది 2:30-3 మధ్యలో. ఆ టైంలో ఏ ట్రావెల్స్ బస్సు అయినా సుమారు 120 నుంచి 140, 150 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తూ ఉంటాయి. ఈజ్ ఇట్ పర్మిటెడా కాదా అది తర్వాత డిస్కషన్. బట్ నేషనల్ హైవేస్లో తాజాగా సవరించిన స్పీడ్ ప్రకారం 120 కిలోమీటర్ల స్పీడ్ ట్రావెల్ చేయొచ్చు. బట్ మోర్ దెన్ దట్ స్పీడ్తో వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే నిర్దిష్టమైన టైం లోపల రీచ్ అవ్వాలి, ఆ డ్రైవర్లకి వాళ్ళు ఆ టైం లోపు రీచ్ అయిపోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో 2 డ్రైవర్లు ఉంటారు. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లు సేఫ్గానే ఉన్నారు. ఒక డ్రైవరు నడుపుతున్నారు, ఇంకొక డ్రైవరు రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఈ బైకర్ అసలు ఆ టైంలో అంటే ఒక పెద్ద చర్చ ఉంది. అసలు బైకులు హైవేల మీద అర్ధరాత్రి, ఇప్పుడు కాదు ఇంతకుముందు కూడా యాక్సిడెంట్లు జరిగినప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఈ బైక్స్, ఆటోస్ హైవేల మీద అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే అట్లీస్ట్ నైట్ 10 నుంచి పొద్దున్న 6 గంటల వరకు. ఇఫ్ యూ అబ్జర్వ్ మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఈ బైకర్స్ వల్ల లేకపోతే ఈ ఆటోల వల్ల కూడా హైవేల మీద చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బస్సులు, లారీలు, కార్లు ఈ వెళ్ళే ఒక స్పీడు, ఆ లేన్స్ ఒక రకంగా ఉంటాయి. బైకర్స్కి అలా ఉండదు. బైకులతో హైవేల మీద ప్రయాణం చేయడం ఎప్పుడు రిస్కే. మేబీ కొంతమంది బైకర్స్కి నేను చెప్పేది నచ్చకపోవచ్చు, కానీ కొంతమంది లాంగ్ ట్రావెల్స్ చేస్తూ ఉంటారు. విజయవాడ, హైదరాబాద్ టు బెంగళూరు టు అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉంటారు. బట్ హౌ ఇట్ ఈస్ సేఫ్? మీకు మన సిటీల్లోనే బైక్ మీద ఎవరన్నా కారు గుద్దినా, ఆటో గుద్దినా సేఫ్ ఉండదు. కాకపోతే స్పీడ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ అంత పెద్ద ప్రమాదాలు జరగవు. అసలు ఆ బైకర్ కూడా చనిపోయాడు. ఇందాక డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పిన దాని ప్రకారం ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇప్పుడు అతను కూడా చనిపోయాడని చెప్తున్నారు. బహుశా ఆ కింద ఒక డెడ్ బాడీ ఉంది, అది బైకర్దే అయ్యి ఉండొచ్చు. అంటే ఇఫ్ యు సీ, మీరు ఆ బస్సుని చూస్తే మొత్తం ఆ షెల్ తప్ప, అంటే బస్సు ఫస్ట్ ఐరన్ ఒక బాడీ స్ట్రక్చర్ ఏదో ఉంటుందో అది తప్ప ఇంకేం కనిపించట్లా. అక్కడక్కడ బస్ తాలూకు ఎల్లో కలరు అవి కనిపిస్తున్నాయి అంతే. అంటే ఎంత ఘోరం. హైదరాబాద్లో బయలుదేరి ఉదయం బెంగళూరు రీచ్ అవుతాము, ఎవరిళ్ళకి వాళ్ళకి వెళ్తాము. ఇవాళ ఆఫీసులకి వెళ్ళాల్సిన వాళ్ళ ఆఫీసులకి, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఏదో రకరకాల పనుల మీద వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. లేకపోతే గమ్యస్థానాలకి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోవడం పండగ అయిన తర్వాత. వెళ్ళారా? సో ఎవరిని నిందించాలి? ఇది ఇప్పుడు ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యులు? ఈ బస్సు యాక్సిడెంట్కి ఎవరు బాధ్యులు? ఇందాక కర్నూలు ఎంపీ శబరి వచ్చారు, అక్కడికి మాట్లాడుతున్నారు. హైవేలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేకపోతే అక్కడ ఏమన్నా లోపాలు ఉన్నాయా అని ఒక రిపోర్టర్ అడిగారు. అంటే ఈ రోడ్లోనే దీనికి దగ్గర ఎంతమంది కూడా కొన్ని యాక్సిడెంట్స్ జరిగాయి అని ఎలా చెప్తాం? అది ఒకవేళ ఆ అలైన్మెంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, అదేంటనేది ఇప్పుడు ఏం తేలదు. సరే, దాని మీద ఏదో కూర్చుంటాం, మాట్లాడుతూ ఉన్నారు. సో బస్సుల్లో ఏమన్నా బస్ కండిషన్లో ప్రాబ్లం ఉందా అంటే అది ఇంకా ఇప్పుడే బయటికి రాదు. ఆ బైకరు హిట్ అవ్వడం, హార్న్, అక్కడ ప్రత్యక్ష సాక్షి ఒక ఆయన చెప్తుందని నేను వింటే ఏంటంటే, స్పీడ్లో వెళ్తోంది బస్సు, బైక్ కూడా స్పీడ్గా వచ్చింది, వీళ్ళు హార్న్ కొట్టారు, కానీ ఈలోపే బైక్ హిట్ అయింది అని చెప్పి. నాకు లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, ఒక వెన్ ఐ వాజ్ యూస్ టు ట్రావెల్ ఇన్ బస్సెస్, సేమ్ ఇలాగే ఓల్వో బస్సు వెళ్తున్నప్పుడు ఒక బైక్ మీద ముగ్గురు ప్రయాణికులు లోపల నుంచి, అంటే ఒక ఊరు లోపల నుంచి స్పీడ్గా రోడ్ మీదకి వచ్చేసారు, హైవే మీదకి.
నేను ట్రావెల్స్ పేరు చెప్పను, నేను ట్రావెల్స్ వెళ్తున్న బస్సు, ఆ బస్సు దాదాపు 130-140 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంటే దెర్ ఈజ్ నో అసలు ఛాన్స్, బ్రేక్ వేయడానికి కూడా ఛాన్స్ లేదు. వాళ్ళు రోడ్డు మీదకి రావడము, బస్సు హిట్ చేయడం ఒకేసారి జరిగితే నాకు ఇప్పటికే ఆ సీన్ గుర్తు. ఇలా ఇలా బైకు, ఇద్దరు మనుషులు గాల్లోకి లేస్తున్న విజువల్ ఇంకా నాకు గుర్తుంది. ఇంకా తర్వాత ఏం జరిగిందో నేను చెప్పక్కర్లేదు మీకు. అంటే ఎవరి తప్పు? అంత స్పీడ్గా వెళ్తున్న బస్సుదా, లేకపోతే ఆ టైంలో నేషనల్ హైవే మీదకి వచ్చేసిన బైకర్దా? అది ఏం చెప్తాం? నేనే కాదు, మీలో చాలామంది కూడా ఇలాంటి యాక్సిడెంట్లు విట్నెస్ చేసి ఉంటారు. ఎనీవే, కారణాలు ఏవైనా ఎలా జరిగింది అనేది తెలుస్తుంది, కానీ చనిపోయిన వాళ్ళు ఏం తప్పు చేశారు? సేఫ్గా ఇంటికి వెళ్ళాలని కదా బయలుదేరారు, అన్యాయంగా చనిపోయారు. ఏం జరుగుతోందో తెలుసుకునేలేపు ఆ చుట్టుపక్కల దట్టమైన పొగ అలముకుని, అర్థం కాదు కదా, నిద్రలో ఉంటారు అందరూ.